ఏమంటున్నారంటే మెదడు కణాలు ఆ, ఆలోచన ఒక్కటే అని నేను చూడగలుగుతున్నాను. మెదడు కణాలు ఆలోచనలు ఒక్కటే అని నేను చూడగలుగుతున్నాను. వేల సంవత్సరాలుగా ఒక నమూనా పద్ధతిలో నడవడానికి ఈ మెదడు కణాలు నిబద్ధతమైపోయి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రిందట కృష్ణజీ నాతో ఏమన్నారంటే, ఈ మెదడు కణాలు తమను తిరిగి పునరుజ్జీవింప చేసుకోలేవు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏమన్నారంటే, ఈ మెదడు కణాలను తమను తిరిగి పునరుజ్జీవింప చేసుకోలేవు, ఒక కొత్త కణం జన్మించాలంతే అని అన్నారు. పాత కణంలో కానీ ఆలోచనలో కానీ మరి అప్పుడు పరివర్తనం జరగడం సాధ్యం కాదు. మెదడు కణాలు ఆలోచనలు అంటే నేను చూడగలుగుతున్నాను. వేల సంవత్సరాలుగా ఒక నమూనా పద్ధతికి అది అలా వెళ్ళటానికి ఇది నిబద్ధమైపోయింది కదా. మీరేమన్నారంటే మెదడు కణాలు ఎప్పుడైతే నాతో ఇలా అన్నారు, మెదడు కణాలు తమను తాము తిరిగి పునరుజ్జీవింప చేసుకోలేవు, అక్కడ ఒక కొత్త కణం జన్మించాలి అంతే. అంటే పాత కణంలో కానీ ఆ ఆలోచనలో కానీ అప్పుడు పరివర్తన జరగడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కొత్త కణం ఉంది కదా ఇక్కడ, ఈ కొత్త కణంతో ఈ పాత దానితో ఏ సంబంధం లేదు దీనికి. మెదడులో ఒక మూల నుండి మరో మూలకు జరిగే కదలిక వంటి మార్పులేవి ఈ పునరుజ్జీవనం కావు. అంటే ఒక నిబద్ధీకరణాన్ని పరిహరించేసి పూర్తిగా నవ్యమైన దాన్ని ఇక్కడ ఇది ఆవిష్కరించుకోవడం సాధ్యమేమో, అది మీకు మీరే కనిపెట్టుకోండి, మీకు మీరే తెలుసుకోండి. దీన్ని ఎందుకంటే మన సంపూర్ణ సావధానతతో పాతది అంతమైపోతుంది అని నేను అన్నాను. ఆ సావధాన స్థితిలో పాతది పూర్తిగా అంతమైపోతుందని ఆవిడ అంటున్నారు. అంటే ఈ మెదడు కణాలు ఏమిటో నాకు తెలియదు, కానీ వాటితో నేను మాట్లాడలేను. నాకు తెలిసిందల్లా ఆలోచన. నా సావధానత క్రియను నేను ఆలోచన పైనే ప్రయోగించగలుగుతున్నాను అని అప్పుడు ప్రశ్నించాను. చలనం అనేది మెదడులో స్వతసిద్ధంగానే ఉన్నదని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి మెదడు వేల సంవత్సరాలుగా చలనం మాత్రమే తెలిసిన మెదడు ఇప్పుడు చలనం లేకుండా ఉండగలదా? ఇది ఆవిడ క్వశ్చన్. అప్పుడు కృష్ణజీ దానికి ఇలా చెప్తాను అనమాట. ఇప్పుడు అసలు విషయానికి వచ్చావు. మెదడు కణమే ఆలోచన నువ్వు చూడగలుగుతున్నావు కదా. మెదడు కణమే ఆలోచన అని మనం చూడగలుగుతున్నామా? అంటే ఈ సావధానత ఆలోచన పైన మాత్రమే చర్య తీసుకోగలదని చూడగలుగుతున్నామా? చూసారా, ఈ సావధానత ఆలోచన పైనే చర్య తీసుకుంటుందా? అలా మనం చూడగలుగుతున్నామా? పరివర్తన ఆలోచనపై చర్య తీసుకోలేదని, ఆలోచించడానికి ఏ సంబంధము లేదని ఇక్కడ మనం చూడగలుగుతున్నామా? ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా గ్రహించవలసింది. పరివర్తన ఎప్పుడైతే ఇది పరివర్తన చెందిందో, ఈ పరివర్తన ఆలోచనపై చర్య తీసుకోలేదని, ఆలోచనతో దానికి ఏ సంబంధము లేదని మనం చూడగలుగుతున్నామా? ఇది క్వశ్చన్. ఇది పాతది అంతమే తీరాలన్నమాట. ఇక్కడ ఆ పాతగడం పూర్తిగా చనిపోవాలి. చూసారా, ఆ మన్నాడు ఉదయం టిఫిన్ ఇది ఆలోచిస్తుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారమ్మా? అమ్మా లాస్ట్ లో చెప్పారు చూడమ్మా,
అదే పరివర్తన ఆలోచనపై చర్య తీసుకోలేదు అన్నాడండి. ఆ, ఆ, అది అంతమైపోవాలండి. ఎప్పటికప్పుడు అది అంతమైనప్పుడే దానికి అది అర్థమైపోవాలి అది. ఆ కొత్తగానం పుడుతుంది అంటున్నాడండి. ఆ, ఆ, ఆ. అంతేగాని ఏదో మార్పు చేర్పులతో ఆ ఏదో పరివర్తన అయిపోతుంది కాదు. కాదమ్మా, చర్య తీసుకోదండి అది. ఆ, అవునండి, అది అవును. ఎప్పటికప్పుడు అది ఎప్పుడైతే ఆ పాతగానం అంతేది కొత్తది పడుతుంది అంటున్నాడమ్మా ఆయన. కొత్తది పుడుతుందమ్మా. అవును. మొత్తం చెప్పిందంటే అదే కదమ్మా ఆయన. అదే కాలం అదే కింద ఇవాళ మనం చెప్తున్నదంతా కూడా ఇదే అమ్మా. ఉమ్. ఇది బాగా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైంది అనుకుంటాను. వాళ్ళకి ఇది సరిపోతుందా మీ బాబా? ఆ, అవునమ్మా. ఇది అంటే అది ఎలాగ ఆయన తీసుకుంటూ వచ్చాడు కదమ్మా చివరి వరకుని. అంటే ఆయన మాట్లాడచ్చు, అది అది ఏం చెప్పాడంటే నువ్వు ఎప్పటి గ్రహింపు అప్పుడుదే అని చెప్తున్నాడమ్మా ఆయన. నేనేమంటానంటే అవును. అమ్మా, నేను